హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఒక పోస్టర్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఇక్కడ క్లియర్గా జై యాదవ్ కృష్ణం వందే జగద్గురుం జై జై యాదవ్ అని చెప్పేసి శ్రీ అనుగురాజ్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. సో ఎక్కడ అంటే పిడుగురాళ్ళ గంగమ్మ తల్లి గుడి ఎదురుగా ఉన్న శ్రీ అనుగురాజ్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం చేయించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఆహ్వాన కమిటీ మెంబర్స్. సో ఎవరు ఈ అనుగురాజ్ యాదవ్ అంటే 11వ శతాబ్దంలో అఖండ పల్నాడు రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక రాజు. సో యాదవ జాతి గర్వపడేలా 28 తారీఖు 9వ నెల 2025న ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని అయితే వాళ్ళు చేయడం జరిగింది. సో ఇక్కడ కమిటీ మెంబర్ల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మేకల రాంబాబు యాదవ్, చింతల అజయ్ కుమార్ యాదవ్, సంక్రాంతి వెంకటేశ్వర యాదవ్, జక్కుల వీరస్వామి యాదవ్, కుక్కెర కొండలు యాదవ్, నక్కా కోటేశ్వరరావు యాదవ్, జంగా సైదుల్ యాదవ్, వడ్డెంపూడి శ్రీనివాసరావు యాదవ్, జక్కుల కృష్ణ యాదవ్. సో వీళ్ళంతా కలిసి ఒక కమిటీ మెంబర్స్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళంతా కూడా యాదవ్ని పిలవడం జరుగుతుందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో ఒక 6 మంది కలిసి తలా ₹1,00,000 వేసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా 5,000, 10,000 తర్వాత యాదవులలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా కొంతమంది కూడా ఎక్కువ సంఖ్యలో పైసలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. సో ఈ అనుగురాజ్ యాదవ్ చరిత్ర మరి ఎందుకు బయటికి రాలేదు? నిజంగానే ఇవాళ జనరల్గా పల్నాడు రాజ్యం అనేసరికి మనకు బ్రహ్మనాయుడు వీళ్ళందరి పేర్లు చెప్పడం జరుగుతుంది, కానీ అనుగురాజ్ యాదవ్ పేరు మాత్రం వివక్షతోటి ఇలా కనీసం రాసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు మనకు పీడిఎఫ్ రూపంలో అయితే ఒక చరిత్రని అందించడం జరిగింది. సో ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఇలా మూలం ఏంటంటే అనుగురాజ్ యాదవ్ మూలం తీస్తే ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని పాలమాచాపురి పట్టణం నుండి వచ్చినట్లుగా బోధపడుతుంది. 15వ శతాబ్దిలో శ్రీనాథుని సమకాలీనుడు గొప్ప కవి వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం శీర్షిక కలిగిన తన ఖండకావ్యంలోని పలనాటి వీరుల చరిత్ర ఖండికలో అనుగురాజును యాదవుడని స్పష్టం చేశాడు. అఖండికలోని ఒక పద్యంలో చోట బోరిరి ఇనుపనంబుగా గొల్ల తల్లుల బిడ్డలవని పతులు అంటూ చెప్పుకొచ్చాడు. కోడిపోరు సందర్భాన్ని వర్ణిస్తూ గొల్లా అసవతి తల్లుల బిడ్డలైన నలగామరాజు యాదవ్, పెదమల్లి దేవరాజు యాదవ్ రాజ్యాలను పందెంగా పెట్టినట్లుగా వివరించాడు. ఈ మొదటి పాదంలోని గొల్ల పదం కులాన్ని ప్రస్తావిస్తూ తెలిపిన విషయంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో అనుగురాజు యాదవ్ యాదవ్ కుల సంజాతుడని ధృవపడుతుంది. పాలమాచాపురి నుండి సైన్య సమేతుడై దివ్య క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలు సేవిస్తూ మోటుపల్లి చేరుకున్నట్లు పూర్వప్రచనల ద్వారా తెలుస్తోంది. అప్పటికే ఆయనకు 2 రాణులున్నారు. ఒకరు విద్యలాదేవి, మరొకరు బూరమాదేవి. విద్యలాదేవి పుట్టినింటి సంగతులను ఏ రచయిత ప్రస్తావించలేదు, కానీ బూరమాదేవి గయనేలిన భీమరాజు కుమార్తె అని నమోదైంది. మోటుపల్లి వద్ద నున్నప్పుడు తెల్లజొన్న కంకుల వద్ద ప్రారంభమైన వివాదం చిలికి చిలికి యుద్ధంగా పరిణమించి ఆ సమరంలో విజయం సాధించిన శ్రీ అనుగురాజు యాదవ్కి పరాజయం పాలైన చందవోలు నేలే గొంకరాజు యాదవ్ తన కుమార్తె మైలమాదేవినిచ్చి పరిణయం జరిపించాడు. అప్పటి తన ఏలుబడిలో ఉన్న పల్నాడు ప్రాంతాన్ని కుమార్తె మైలమాదేవికి అరణంగా ఇచ్చాడు. భార్యకు అరణంగా వచ్చినప్పటికీ పాలకునిగా శ్రీ అనుగురాజ్ యాదవ్ ఏలుబడిలోకి వచ్చి శ్రీ అనుగురాజ్ యాదవ్ అఖండ పల్నాడు స్థాపకునిగా గుర్తింపు పొందాడు. శ్రీ అనుగురాజ్ యాదవ్ పాలన మొదలై ఆయన పరమపదించే వరకు పల్నాడు అఖండంగా ప్రగతి మార్గాన పయనించింది. శ్రీ అనుగురాజ్ యాదవ్ ఆయన అనుచరులందరూ కూడా శైవ మతస్థులు, శివుడిని ఆరాధించారు. శ్రీ అనుగురాజ్ యాదవ్ పాలన వరకు పల్నాడులో వైష్ణవం ప్రవేశించలేదు. శ్రీ అనుగురాజ్ యాదవ్ పాలనలో గురజాలలో ఇష్టకామేశ్వర దేవాలయం, జిట్టగామలపాడులో చెన్న మల్లికార్జున స్వామి ఆలయం, తాడుట్ల బుగ్గమల్లేశ్వర స్వామి గుడి, సత్రశాల, దైద, కొదమగుండ్ల, గొల్లపాడు, గురజాల కోట గడ్డలు, గుత్తికొండ చీకటి మల్లయ్య, కారంపూడి సురేశ్వరాలయం, జూలకల్లు, మిరియాల శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆనాటికి పల్నాడులో శివాలయం లేని గ్రామం ఉందనడం సత్యదూరమేమీ కాదు. దాదాపుగా పల్నాడంతా శివమయమే. శ్రీ అనుగురాజ్ యాదవ్ పాలనలోనూ అనంతరం ఆయన వారసుల పాలనలోనూ శక్తి ఆరాధన కూడా జరిగినట్లు వెల్లడవుతోంది. గురజాల మాత, కారంపూడి అంకాలమ్మ దేవాలయాలు పై సంగతిని రుజువు చేయడం జరుగుతుంది. సో ఈ అనుగురాజ్ యాదవ్ తర్వాత ఆయన వారసులు కూడా ఈ పల్నాడు రాజ్యాన్ని పరిపాలించినట్టు ఇక్కడైతే తెలుస్తోంది. శ్రీ అనుగురాజ్ యాదవ్ తర్వాత ఆయన వారసులు కూడా మనకు నలగామరాజు యాదవ్, పెదమల్లి దేవరాజు యాదవ్ పల్నాడు రాజ్యాన్ని 2గా విభజించుకొని గురజాల రాజధానిగా నలగామరాజు యాదవ్, ఆయన రాజ్యంలో మంత్రిగా నాయకురాలు నాగమ్మ, మాచర్ల రాజధానిగా పెదమల్లి దేవరాజు యాదవ్, ఆయన రాజ్యంలో మంత్రిగా బ్రహ్మనాయుడు పాలించారు. మాచర్ల రాజ్యం ఏర్పడిన కొంతకాలానికి పెదమల్లి దేవరాజు యాదవ్కు మంత్రిగా ఉన్న బ్రహ్మనాయుడు వలన ఆ రాజ్యంలో వైష్ణవ మతం ప్రవేశించి మాచర్లలోనూ కారంపూడిలోనూ చెన్నకేశవ స్వామి ఆలయాలు ఏర్పడి వైష్ణవారాధన మొదలైంది. అయితే అఖండ పల్నాడును గురజాల రాజధానిగానే శ్రీ అనుగురాజ్ యాదవ్ పాలించాడు. శ్రీ అనుగురాజ్ యాదవ్ సంతానం మరియు వాళ్ళ పాలనాధికారులను గమనిస్తే
శ్రీ అనుగురాజ్ యాదవ్కు ముగ్గురు రాళ్ళని చెప్పుకున్నాము, వరుసగా విద్యలాదేవి, బూరమాదేవి, మైలమాదేవి. అయితే ఆయనకు మొదటగా చిన్నరాణి మైలమాదేవి వలన నలగామరాజు యాదవ్ అనే పుత్ర సంతానం కలిగింది. శ్రీ అనుగురాజ్ యాదవ్ సంతానంలో నలగామరాజే అగ్రజుడు. అనంతరం మధ్యరాణి బూరమాదేవి నుండి కామరాజు, నరసింగరాజు, పెరుమలరాజు, జట్టిరాజు అనేవారు నలుగురు కలిగారు. చివరగా పెద్దరాణి అయినటువంటి విద్యలాదేవికి పెదమల్లి దేవరాజు, పినమల్లి దేవరాజు, బాలమల్లి దేవరాజు అను ముగ్గురు పుత్రులు జన్మించారు. శ్రీ అనుగురాజ్ యాదవ్ సంతానంలో విద్యలాదేవి వలన పొందిన వారే అందరిలో పిన్న వయస్కులు. అంటే విద్యలాదేవి పెద్ద అయినప్పటికీ కూడా ఆమెకు లేట్గా పిల్లలు కావడంతో ఆమె పెద్ద అయినప్పటికీ వాళ్ళ పిల్లలు మాత్రం చిన్న వయస్కులని ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీ అనుగురాజ్ యాదవ్ బ్రహ్మనాయుని తండ్రి దొడ్డనాయుడిని మంత్రిగా, కన్నమదాసు తండ్రి తెప్పలనీడిని సైన్యాధ్యక్షునిగా నియమించుకొని పాలన సాగించాడు. పల్నాటి చరిత్ర కన్నమదాసుని దళితునిగా అంటే గోసంగి కులస్తునిగా వివరిస్తున్న క్రమం తెప్పలనీడు కూడా ఆ ప్రకారమే దళితుడని తెలియవస్తోంది. ఈ సందర్భాన్ని మూల్యాంకనం చేసుకుంటే ఒక దళితుణ్ణి సైన్యాధ్యక్షునిగా నియమించుకున్న చరిత్ర శ్రీ అనుగురాజ్ యాదవ్కు కులవివక్ష దాటుకుని పాలన చేసినట్లు మనం తెలుసుకోవడం జరుగుతుంది. కులవివక్ష పాటించిన రాజనేతగా శ్రీ అనుగురాజ్ యాదవ్ను అభివర్ణించవచ్చు. శ్రీ అనుగురాజ్ యాదవ్ పేరున పల్నాడులో కొన్ని గ్రామాలు ఏర్పడి కొంచెం అటు ఇటుగా చెదిరి అవే నామాలతో నేటికి పిలువబడుతున్నాయి. అనుగుమల్లిపాడు, అలుగుమల్లిపాడుగా, అనుగుపాలెం, అనుపాలెంగా, అనుగురాజుపల్లె, అలుగురాజుపల్లెగా నవీన కాలంలో పిలుస్తున్నారు. ఇంకా అనేక గ్రామాల పేర్లు 12వ శతాబ్దం నుండి నేటికి అవే నామాలతో మనగలుగుతున్నాయి. జిట్టగామలపాడు, గామాలపాడుగా, మాంచాలపాడు, మించాలపాడుగా, రాచమల్లపాడు, రచ్చమల్లపాడుగా కనిపిస్తున్నాయి. అంటే జనరల్ ఇప్పటికైనా మనము రకరకాల పేర్లని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క రీతిలో పలుకుతారు కాబట్టి కొంచెం అటు ఇటు తేడాగా ఉంది. ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది. రాచమల్లపాడు, రచ్చమల్లపాడు అనేది కామనే. ఇవాళ మాంచాలపాడు, మించాలపాడు, తర్వాత జిట్టగామలపాడు, గామలపాడు అనేది జనరల్గా పలుకుతూ అంటే క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ పాత పేర్లు ఇవే అని. ఇక బెల్లంకొండ కొండపై అలరాజు బురుజు నేటికి సజీవ సాక్ష్యంగా ఉంది. ఈ బెల్లంకొండ కొండపై ఉన్నటువంటి అలరాజు బురుజు ఈ పల్నాడు రాజ్యంలో అనుగురాజ్ యాదవ్ పరిపాలించినటువంటి చరిత్ర అయితే కనిపిస్తుందట. చెర్లగుడిపాడు, కారంపూడి, కోలగుట్ల, మండాది, ఒప్పిచెర్ల, కొదమగుండ్ల, అడిగొప్పల, గుత్తికొండ, జూలకల్లు, గుల్లపల్లి, నెగరికల్లు, చిన్న పెద్ద నెమలిపూరి గ్రామాలు పల్నాడు చరిత్రలో కుదురుకున్నాయి. 2 యుద్ధాలలో శ్రీ అనుగురాజ్ యాదవ్ విజయం. శ్రీ అనుగురాజ్ యాదవ్ను 2 యుద్ధాలలో విజయం వరించింది. ఒకటి క్రితంలో చెప్పుకున్న జొన్నకంకుల యుద్ధం, దీనినే కోరుట్ల యుద్ధం అని చెప్తారు. ఈ యుద్ధం మూలంగా పల్నాడు రాజ్యం 3వ రాణి అయిన మైలమాదేవిని బహుమానంగా పొందాడు. కాగా 2వ యుద్ధం ఆరణగండ్ల యుద్ధం. ఆరణగండ్ల యుద్ధం విజయ వలన ఆయనకు అధిక మొత్తంలో కప్పం విలువైన కానుకలు లభించాయి. ఈ యొక్క రచన చేసినటువంటి వ్యక్తి బిహెచ్కే మోహన్ రావు గారు. ఈ మోహన్ రావు గారు ఈ యొక్క చరిత్రను అయితే మనకు అందించడం జరిగింది. అతని సెల్ నెంబర్ 9440154114. సమర్పణ గురజాల నియోజకవర్గం శ్రీ అనుగురాజ్ యాదవ్ విగ్రహ ఏర్పాటు కమిటీ. అంటే ఇంత పెద్ద చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇవాళ మనకు పల్నాడి రాజ్యం అనేసరికి వీళ్ళ బ్రహ్మనాయుడు పేరు చెప్తారు, కానీ బ్రహ్మనాయుడు తండ్రి కూడా ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మనకు అనుగురాజ్ యాదవ్కి అయితే దక్కింది. కానీ అనుగురాజ్ యాదవ్ పేరు ఎక్కడ కూడా చరిత్రలో మనం చదువుకున్న పరిస్థితి అయితే కనిపిస్తలేదు. సోదరులారా, ఇట్లా మన చరిత్రను అంతా కూడా ఇవాళ కుట్రలతోటి ఇవాళ బయటికి రాకుండా చేయడం జరిగింది. ఇవాళ మనకు ఆంధ్రలో ముఖ్యంగా తీసుకుంటే కాటమరాజు చరిత్ర చాలా పెద్ద రాజ్యాలను ఆక్రమించి ఆయన రాజ్యాలను పరిపాలించడం జరిగింది. అదేవిధంగా మనకు ముత్తుకూరి గౌడప్ప ఈ బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడి రెండవ స్వతంత్ర సమరయోధుడిగా ఉండడం జరిగింది. కానీ అక్కడ కూడా కనీసం ఆయన చరిత్ర మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అట్లా అనేక మంది మాసాయి వెంకన్న ఇట్లా చాలామంది కూడా యాదవులు ఇవాళ రాజ్యాలను పరిపాలించినటువంటి చరిత్ర అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సోదరులు చేస్తున్న పని అయితే చాలా గొప్ప విషయం. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన చరిత్రని మనం బయటికి తీసుకొచ్చినప్పుడే ఆ చరిత్ర ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా పరిపాలన చేయాలి, మనం కూడా రాజకీయాలు చేయాలి, మనం కూడా మన వాటాన్ని సాధించుకోవాలనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాని అందరూ కూడా యాదవులు అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి ఆ యొక్క ప్రోగ్రామ్ని అటెండ్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.